నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం వినాయక నవరాత్రుల సందర్భంగా చాలా స్పెషల్ ఉన్న వినాయకుల్ని మనం చూస్తూ సందర్శించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి మనం 63 ఫీట్ ఉన్న వినాయకుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ వినాయకుడి దగ్గర స్వామివారైతే ఎంత చక్కగా ఆ హైట్‌లో ఎంత చక్కగా ఉన్నారో, అదే విధంగా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నిమజ్జనం చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది. అది చాలా స్పెషల్. మనం చూస్తున్నాం వినాయకుడి నిమజ్జనంలో తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్ దగ్గర కానీ ఎక్కడైనా చెరువులో వేస్తున్నప్పుడు చాలామంది అది వేసే విధానాన్ని కూడా తప్పుపడుతూ ఉన్నారు. కానీ ఇది నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్వామివారి నిమజ్జనం ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ వినాయకుడిని పెట్టడం, ఈ నిమజ్జనం చేయడం వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఇక్కడ అంత 63 ఫీట్ వినాయకుడి నిమజ్జనం ఇక్కడ ఎలా చేస్తారు, ఏంటి? లాస్ట్ టైం ఇక్కడ 54 ఉంది, ఈ ఇయర్ 63 అని విన్నాను. సార్ నమస్తే ఫస్ట్. కానీ చాలా ఏంటి అద్భుతం అని చెప్పొచ్చు. నిమజ్జనం అనేది మీరు చేయడం అనేది చాలా అద్భుతమైన ఇదని చెప్పొచ్చు. చెప్పండి, అసలు నిమజ్జనం ఇక్కడే చేయాలి అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము గత 19 ఇయర్స్ నుంచి వినాయకుని పెడుతున్నాం మన యూత్ అసోసియేషన్లో. అందరూ తమ్ముళ్ళు అన్నలు అందరం కలిసి లాస్ట్ 9 ఇయర్స్ నుంచి మనం కేవలం మట్టి వినాయకుడే పెడుతున్నాము. ఎందుకు అంటే మనము ట్యాంక్ బండ్ తీసుకెళ్ళి ఆ మూసీలో నిమజ్జనం చేసి ఆ వాటర్ కలుషితం వాటర్లలో నిమజ్జనం చేస్తాం కాబట్టి అలా వద్దు, మనం ప్యూర్ వాటర్లో నిమజ్జనం చేద్దామని చెప్పేసి మా యూత్ అందరం ఏం చేసినామంటే కేవలం మట్టి వినాయకునికి ప్రాధాన్యత ఇద్దామని చెప్పి మట్టి వినాయకుని పెట్టుకుంటూ వస్తున్నాం. మనం లాస్ట్ 9 ఇయర్స్ నుంచి మనం 18 ఫీట్స్ నుంచి 99 ఫీట్స్ పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ 54 పెట్టామండి. అండ్ ఇంకా బాలాజీ నగర్ కాలనీలో పెట్టాము. ఈ ఇయర్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాం కాబట్టి కొంచెం రోడ్డు మీదకి ధర్మారెడ్డి అంకుల్ మనకు చిన్నప్పటి నుంచి క్లోజ్ అయ్యి అనంతుల ధర్మారెడ్డి గారు, సో వాళ్ళు పెట్టుకోండి అమ్మ ఇక్కడ 63 ఫీట్స్ ఇక్కడ పెట్టాం మనం. సాటర్డే రోజు ఇక్కడే నిమజ్జనం చేస్తామండి. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇక్కడే తయారు చేస్తారు వినాయకుడిని. డే 1 నుంచి ఇక్కడనే కర్రపూజ చేపిస్తాడు. మా ప్రెసిడెంట్ లేడు, బయటికి వెళ్ళిండు. ప్రెసిడెంట్ అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు బిజీలు ఉన్నారు, అందరు వెళ్ళారు. సో ఇక్కడనే తయారు చేస్తాము, ఇక్కడే నిమజ్జనం చేస్తాము. 11 days పూజ అనంతరం సాటర్డే రోజు ఈవినింగ్ వాటర్ పైప్తో నిమజ్జనం చేస్తాం. మనకు ఫైర్ ఇంజిన్ కూడా వస్తుంది. ఫైర్ ఇంజిన్తో నిమజ్జనం చేపిస్తాం. ఇక్కడ 2 to 4 hours పడుతుంది. 2 to 4 hours పడిపోతుంది. అండ్ మన చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ మట్టి కూడా తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మీరు వస్తే ఆఫ్టర్ 12 hours మట్టి అనేది ఏమి ఉండరు. మట్టి అందరూ వివరాలు తీసుకెళ్ళి ఇంట్లో పూజించుకుంటారు అనమాట. విఘ్నేశ్వరుడు మట్టి కాబట్టి కాశీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పించిన మట్టి అది. అంటే సమ్ కాశీ నుంచి కొంచెము, గంగా నుంచి కొంచెము అని రివర్స్ అన్నిట్ల నుంచి తీసుకొని వస్తాం అనమాట. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు పూజలు ఉంటాయండి. రోజు ప్రత్యేకంగా ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఈ రోజు అనేది హోమో ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. మీరు చూసేదంతా మట్టేనండి. అక్కడ పంచ అనేది కూడా గోన్ సంచి ఉంటుంది, దానికి కూడా మట్టేసి పెట్టింది. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది. యూత్ అండ్ అంకుల్ వాళ్ళందరూ మంచిగా ఉంది, ప్రేక్షకులు మంచిగా. మేము ఒక 30 members వరకు ఉంటాము. అండ్ మొత్తము మా లీడర్ వచ్చేసి సాయి, అంటే మనకి తమ్ముడే కానీ చిన్నలో, కానీ ఆలోచనలో పెద్దవాడు వాడు. మన యూత్ ప్రెసిడెంట్ వచ్చేసి సాయి అండ్ వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ చింటూ అని చెప్పి ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు వాడు. సో అక్కడి నుంచి కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న మీరు ఎక్కిన మండపం అండ్ విగ్రహం చూసి మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 30 lakhs అవుతుందండి. బ్యాటరీస్ అక్కడ ఉన్నాయి, 30 lakhs అవుతుంది. 30 ప్లస్ ఇంకా అన్నదానం అనుకోండి. రోజు భక్తులకు ప్రసాదం పెడతాం. రోజు దగ్గర దగ్గర ఎట్లా లేకున్నా డైలీ 10,000 members భక్తులు వస్తుంటారు. సో ఈవినింగ్ పూట ఒక 5,000 మంది భక్తులకైతే ప్రసాదం పెడతాం. లైక్ పూలిహోర అనుకోండి, దద్దోజనం అనుకోండి. అట్లా మనకి అప్రాక్సిమేట్లీ 40 plus అయితే అవుతుంది ఖర్చు అంతా. 40 lakhs plus. వీకెండ్స్ వస్తే 10 to 15,000 members వస్తారండి. వీకెండ్స్ సాటర్డే ఆర్ సండే వేసుకోండి. రెగ్యులర్గా అయితే మనకి 8 to 12 వరకు వస్తారు. ఫీలింగ్ అనేది మంచిగా ఉందండి. ఓకే, గుడ్. అంటే ఆ విఘ్నేశ్వరుడు ఒక దయ వల్ల మాకు అన్నీ పాజిటివ్గానే వస్తుంది. ఇది లాస్ట్ 8 years మేము పెడుతున్నాము. సో మా టీం అంతా చాలా హ్యాపీ. ఎందుకంటే మేము ఎన్విరాన్మెంట్కి చాలా సపోర్ట్ చేసి అందరికీ ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మీరు కూడా మట్టి వినాయకుడు చేసుకోవాలని చెప్పి. దీన్ని ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాన్ని మనం బయటికి తీసుకెళ్ళలేము. సో స్టార్టింగ్ లాస్ట్ 4-5 years నుంచి మేము అదే ప్లాన్ చేసుకున్నాము, ఇక్కడ నిమజ్జనం చేద్దామని చెప్పి. సో ఫైర్ ఇంజన్స్ వస్తాయి, ఇక్కడ నిమజ్జనం అవుతుంది. ఒక 2 to 4 hours పడుతుంది. ఒక 3 ఫైర్ ఇంజన్స్ వస్తాయి, వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఇంతే ఇదిగా నెక్స్ట్ ఇయర్కి కూడా ఇంకా స్వామివారి ఫీట్ పెంచుతూ ఇంతే వైభవంగా చేయాలని. ఎవ్రీ ఇయర్ 9 పెరుగుతుంటూ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఎట్లుంటుందో మా తిరంగా యూత్ అసోసియేషన్ మీద చూసి దాన్ని బట్టి ఇంకా ముందుకే వెళ్తాం మేము. కానీ
కంపల్సరీ మీరు ఇంత ఇదిగా స్వామివారికి మీరు చేస్తున్నందుకు స్వామివారి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఇంతే విజయవంతంగా మీ తిరంగా యూత్ జరుపుకోవాలని ప్రతి వినాయక చవితి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కవిం కవీనామవశ్రవత్తమ స్వాహ అన్నప్పుడు పడాలి, ఇదం నవం అని చెప్పారు. ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనామవశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసుద ఆనశ్చిన్మన్నో ఇదే చెప్పాలి. ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనామవశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసుద ఆనశ్చిన్మన్నో ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనా ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనామవశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఆనశ్చిన్మన్నో ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనామవశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఆనశ్చిన్మన్నో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఆనశ్చిన్మన్నో ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీర ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే కవిం కవీనామవశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఆనశ్చిన్మన్నో ఓం గణానాం త్వా గణపతి కుంభమాభే